ఆచి చికెన్ మసాలా. బుధన్ పోచంపల్లి విజయ్ సాయి ఫార్మా కంపెనీలో నిన్న పనిచేస్తున్నటువంటి దారా పవన్ మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు తమకి న్యాయం చేయాలి, దారా పవన్ని ఎలాగో తిరిగి తీసుకురాలేరు, కనీసం మాకు న్యాయం చేయండి, ఎందుకు గోప్యంగా ఉంచారు, పవన్ చనిపోయినా సరే మాకు చెప్పలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే నిజంగా ఒక కంపెనీలో నమ్మకంగా పనిచేసినటువంటి దారా పవన్ చనిపోతే ఆ కుటుంబ సభ్యులకి తెలపకపోవడంతో ఆ కుటుంబం ఎంతగా కన్నీరు మున్నీరు అవుతుందంటే ఇద్దరి చిన్న పిల్లల్ని అంటే దారా పవన్కి ఉన్నటువంటి చిన్న కూతురు అదేవిధంగా కుమారుడిని చూస్తే ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. అంటే తన తండ్రి చనిపోయాడని కూడా ఆ పిల్లలకి తెలియదు, కానీ పిల్లలకి ఏం చెప్పాలి, అమ్మ నాన్న ఎక్కడా అని అడిగితే ఆ తల్లి పిల్లలకి ఏం చెప్పాలి అని ఎంతగా కృంగిపోతున్నారో విజువల్స్లో చూడొచ్చు. అయితే దారా పవన్ భార్య ఉంది. అసలు పవన్ చనిపోయినట్లు మీకు చెప్పారా? లేదండి, చెప్పలేదు. 2:30కి ఇన్సిడెంట్ అయిందంట. నేను ఇక్కడికి వచ్చిన 6:30కి వచ్చిన. అప్పుడు నాకు లోపల తీసుకుపోయి చూపించారు. అప్పటిదాకా చిన్నది ఏదో కాలుకి దెబ్బ తాకింది, ఏం కాలేదు, బాగానే ఉన్నాడు అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసింది నాకు ఒక విషయం. ఒక ముద్ద చూపించారండి, నాకు కాలిపోయిన ముద్ద చూపించారు, మీ ఆయన చూపించారు. సేఫ్టీలు ఎక్కడ వాడలేదండి, వాళ్ళు హెల్మెట్ వాడలేదు, ప్రాపర్గా షూ వాడలేదు, వదిలేసి కంపెనీ నిర్లక్ష్యం వల్లనే మా ఆయన చనిపోయిందండి ఈరోజు. కంపెనీ మేము విజువల్స్ చూస్తేనే సీసీ ఫుటేజ్లో కాలిపోతుంది, మాకే చాలా బాధగా ఉంది. మీ భర్త అలా ఉండడు, నేను తట్టుకోలేకపోతున్నాండి. నాకు చిన్న చిన్న పిల్లలండి, నాకు ఏదైనా న్యాయం చేయండి. నాకు చనిపోయిన భర్తలు ఎలాగో తీసుకురాలేదు, నా పిల్లల్ని నాకు ఏదైనా న్యాయం జరగాలని. ఆయన జీతం వల్లనే మేము నలుగురం బతుకుతున్నామండి. నాకు ఏదైనా ఒక న్యాయం జరిగే వరకు నేను చూయించారా కనీసం? లేదండి, చూపించలేదు. లేదండి, చూపించలేదు. చూడొచ్చు. అయితే కనీసం చూయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది, ఎవ్వరికి చూయించలేదు. అమ్మ దారా పవన్ ని చూసారా? చూడలేదమ్మా, నేను ఇంతవరకు పోనే లేదు, నాకు భయం అయిపోలేదు అసలు. కానీ అసలు చూసినట్టు కూడా లేదు ఆ శవం. ఏం చేయము, నా బిడ్డ అమ్మ ఈమె, నా భర్త కూడా లేడు, నా పిల్లలు ఎట్ట పోషించుకోవాలి. అమ్మా అమ్మా, నిన్న 2 గంటల నుంచి మేము వచ్చి ఇక్కడ ఉన్నాము, ఏమైనా సంబంధింపు ఇవ్వట్లేరు మాకు. వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఆయన రాలేదు మేడం, ఆయన రాలేదు వీడికి. ఆయనకు ఆపరేషన్ అయిందట. ఈడ మనిషి చచ్చిపోయినా ఏం లేదు, మనిషి చచ్చిపోయినా ఆయన వదిలిపెట్టి ఆపరేషన్ అయిందని ఇంట్లో ఉండు అబద్ధాలు చెప్తుండు మేడం. రాలేదు మేడం, నా పిల్లలకు న్యాయం చేయాలి మేడం. అమ్మ మేము పిల్లలు చేసుకుంటాం, ఇక్కడ కాదు మా బతకడానికి వచ్చి నా పిల్లలు. అమ్మా, వాళ్ళ బంధువులంతా కూడా దారా పవన్కి ఎలాగో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి, పవన్ ఎలాగో తీసుకురాలేము అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళతో మాటల అమ్మ నిజంగా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు నాన్న ఎక్కడమ్మా అని వాళ్ళ అమ్మని అడిగి ఏం చెప్పాలి మేడం? ఇంతవరకు వాళ్ళకి ఏం చెప్పలేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. వీళ్ళేమో అసలు చూపిస్తలేరు, మాకు ఏం న్యాయం చేస్తలేరు, ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు అన్యాయం జరుగుతుంది, అందుకనే బయటకు వచ్చి కూర్చున్నాం. మాకు న్యాయం చేయండి, మాకు సపోర్ట్ చేయండి. కనీసం మా పవన్ లాగా ఎవ్వరు చచ్చిపోవద్దు ఇట్లా ఈ కంపెనీలో. ఈ కంపెనీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ప్లీజ్ దయచేసి ఇప్పటి నుంచి ఇలాంటి కంపెనీలు, సేఫ్టీ మెజర్స్ లేని కంపెనీలు ఉండొద్దు, మూతపడాలి. పవన్ని చూసారా? చూడలేదు, ఎక్కడ ఉన్నాడు అసలు? తెలియదు మేడం, చెప్పలేదు, మాకు చెప్పలేదు. కనీసం పోలీసు వాళ్ళు చెప్తున్నారా దారా పవన్ ఎక్కడ ఉన్నారా? చెప్పలేదు, మాకు ఎవరు చెప్పట్లేరు. ఏమవుతుందో మాకు అర్థం కావట్లేదు. కనీసం ఇప్పుడు మా చనిపోయాడు, ఇంకా ముందు ఎవ్వరికి ఇట్లా జరగద్దు. అయితే ఎండలో కూర్చొని కంపెనీ ముందు, అంటే ఏ కంపెనీ కోసం అయితే దారా పవన్ పనిచేశాడో అదే కంపెనీ న్యాయం చేయలేదు అని చెప్తున్నారు. దారా పవన్ చిన్న కూతుర్ని కూర్చోబెట్టి ఎండలో, ఒకవైపు కనీసం నాన్న చనిపోయాడని ఆ పాపకి తెలియదు, ఏం చెప్పాలి పిల్లలకి అనేది కూడా వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అమ్మ కంపెనీ అసలు ఏం చెప్తుంది, ఏమన్నా మాట్లాడుతున్నారా మీతో?
మాతోని ఏం మాట్లాడట్లేదండి. కంపెనీ వాళ్ళు మాతోని ఏం మాట్లాడట్లేదు. మాకు ఇంతవరకు కూడా అబ్బాయి ఇట్లా ఉండు, ఇక్కడ ఉండు అనేది కూడా రెస్పాన్స్ లేదు అసలు. అబ్బాయి ఈ స్థితిలో ఉండు, ఇక్కడ ఇగో ఈ సోర్లు ఉండు, ఇక్కడ ఉండు అనేది కూడా ఇంతవరకు కూడా మాకు ఎవరు చూపేయట్లేదు. ఎటు కూడా ఈ పిల్లలకి భార్యకి న్యాయం చేసి, ఓ తల్లి ఉంది, మా ఆయన మీదనే ఆధారపడింది, ఒక్కడే తమ్ముడు, అందరికి న్యాయం చేసి ఆడ చేయరు. కానీ మమ్మల్ని అయితే అన్యాయం చేయబాకరి, మీకు దండాలన్న పెడతాం మీ అందరికీ. పైకి వెళ్ళి చూసిర్రా కాలినటువంటి? అసలు మమ్మల్ని ఎవరు పంపట్లేదు. పొద్దున చూద్దానని పోతే పోరి అని బయటికి వెళ్ళగొట్టిర్రు మమ్మల్ని. మేము అసలు పోతే వద్దు, మీరు పోరమ్మ ఈడొద్దు అని వెళ్ళగొట్టిర్రు మమ్మల్ని. కనీసం వీడియో అయినా చూసారా? ఆయన కాలిపోయిన వీడియో అది పొజిషన్ చూపిస్తారు కానీ అసలు అది ఎట్లా జరిగింది ఏందనేది కూడా మాకు అసలు ఏం తెలియదమ్మా. ఈ పిల్లలకి, తల్లికి, భార్యకి అందరికి న్యాయం చేయరు. ఒక్కడి మీద ఇంత మాదిరి ఆధారపడి ఉన్నారు. దారా పవన్ చనిపోయాడు అనని కనీసం మాకు యాజమాన్యం చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా రోధిస్తున్నారు. అయితే తన భార్యతో మాట్లాడదా? ఎన్ని నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు? 6 నెలలు అవుతుంది మేడం. ఎప్పుడైనా చెప్పాడా కంపెనీలో ఇలా ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయని చెప్పిండు మేడం. ఓవర్ టైం డ్యూటీలు చేస్తారు, సేఫ్టీలు మెయింటైన్ చేయట్లేదు అని చెప్పిండు మేడం. స్ట్రెస్ ఎక్కువ అవుతుందని కూడా చెప్పిండు. ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఇట్లాంటి ఒక ఘటన జరిగింది? మేడం నేను అనుకోలేదు. సాయంత్రం ఒక అర్ధ గంట అయితే ఇంటికి వస్తాడు కదా అని నేను ఎదురు చూస్తున్నా మేడం. నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదు. నిన్న ఏ షిఫ్ట్ వచ్చిండు మేడం? బి షిఫ్ట్. 2 గంటలకు డ్యూటీ అయిపోవాలి. ఎవరో ఒక అతను రావట్లేదని షిఫ్ట్ వేసిరు. మళ్ళీ ఇంక ఎక్స్ట్రా ఇంటికి రాలేదు. 4 అవుతుంది, 5 అవుతుంది, రావట్లేదు, ఇంటికి రావట్లేదు అని చెప్పి ఎవరో ఫోన్ చేసి మా అత్తయ్యకి ఇన్ఫామ్ చేసిరంట. నాకు కూడా చేయలేదు. మా అత్తయ్యకి ఇన్ఫామ్ చేస్తే నేను ఫోన్ చేసిన, ఏం కాలేదు, బాగానే ఉన్నాడు, చిన్న దెబ్బలు తాకినాయి, నిన్ను చూడాలంటుండు రా అని చెప్పి ఈ కంపెనీ వాళ్ళే వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చిరు మేడం. నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు. నా తను లేడు, చనిపోయాడని నాకు తెలియదు. ఒక ముద్దను చూపించారు, కాలిపోయిన ముద్దను చూపించి మీ ఆయన అని చూపించారు. నేను ఎట్లా నమ్మాలి మేడం? అసలు సేఫ్టీ లేదు మేడం. ఏమి ఎట్లా మేము అడిగిన డిమాండ్స్ ఏవి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మాకు న్యాయం కావాలి మేడం. ఆ చిన్న పిల్లలకి ఏదైనా న్యాయం కావాలని చూస్తున్నాం. ఆయన ఎన్నో కళలతో తను కష్టపడైనా సరే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకొని ఉండుంటాడు. అవును మేడం. మేము మాది ఖమ్మం డిస్టిక్ మేడం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం మేడం. మా పిల్లల కోసం, మా పొట్ట తిప్పల కోసం మేము వచ్చి ఇక్కడ బతుకుతున్నాం మేడం. మా ప్రాపర్ ఇక్కడ కాదు. ఇక్కడ ఇట్లా అవుతుందని కూడా మేము అనుకోలేదు. మీకు పవన్తో ఎన్నో జ్ఞాపకాలు ఉండుంటాయి పెళ్ళైన దగ్గర నుంచి. ఏం చెప్తూ ఉండేవాడమ్మా మీకు? ఇప్పుడు మా కోసమే కష్టపడేటోడు మేడం. ఎంత కష్టమైనా మమ్మల్ని మంచిగా చూసుకోవాలనే చూసేటోడు. మమ్మల్ని మా ఇద్దరి మధ్యలో మంచిగా ఉండేది బాండింగ్. నన్ను ఇంతవరకు ఎక్కడ కూడా పంపించలేదు. నన్ను ఇంటి దగ్గరనే ఉండి పిల్లల్ని చూసుకో అని చెప్పేది. నేనే పోయేస్తాను, నేనే చేస్తా అని చెప్పేది. ఇప్పటి వరకు కూడా మేము మంచిగా ఉన్నాం మేడం, కలిసి ఉన్నాం. నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా తెలియదు. వాళ్ళ అమ్మ ఒక్కతే, వాళ్ళ నాన్న కూడా చనిపోయిండు. వాళ్ళ అమ్మని కూడా నేనే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నాదే మేడం. ఇప్పుడు 2 పిల్లల రెస్పాన్సిబిలిటీ నాదే, వాళ్ళ అమ్మ రెస్పాన్సిబిలిటీ నాదే. నేను ఆ పిల్లలకి ఏమని చెప్పాలి మేడం? నాకు ఇప్పుడు ఏదైనా తగిన న్యాయం చేయాలి మేడం మీరే. ఇలాంటి కంపెనీల వల్ల చాలామంది ఇబ్బంది అవుతుంది మేడం. ఇలాంటి సేఫ్టీ లేని కంపెనీలను మూసేయాలి మేడం. నాకు జరిగిన పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. నాలాగా ఇంకెవరికి రాకూడదు మేడం. ఇప్పుడు పవన్ ఎక్కడున్నాడని చెప్తున్నారు? పైన బ్లాక్లో ఉన్నాడని చెప్తున్నా. నేను వెళ్ళి చూసిన మేడం. నేను ఇప్పటికి కూడా పైన ఉన్నాడా? ఇప్పటికి కూడా అక్కడనే ఉన్నాడు. ఎందుకు అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించలేదు? హాస్పిటల్కి పంపించలేదు మేడం. మాకు ఏదైనా న్యాయం చేస్తే మేము తీసుకెళ్తామని చెప్పినాం. అందుకే ఏం చేయలేదు. పవన్ని మీరు ముద్దగా చూసే తట్టుకోలేకపోతున్నారు. రేపు పొద్దున మీ పిల్లలు నాన్నేడమ్మ ఏమయ్యాడు అంటే ఏం సమాధానం చెప్పాలి? అదే మేడం, నేను ఏం సమాధానం చెప్పాలి? మీరే ఏదైనా న్యాయం చేయండి మేడం. ఏమొద్దు, నేను కూడా అక్కడనే చచ్చిపోతాను. నా పిల్లల్ని తీసుకొని నేను కూడా అక్కడనే చచ్చిపోతాను. నాకు న్యాయం జరగకపోతే నాకు వద్దు. నేను కూడా నా పిల్లల్ని తీసుకొని అక్కడనే చచ్చిపోతా. మా ఆయన దగ్గరనే. అప్పుడు న్యాయం జరుగుతుంది, మా నలుగురికి న్యాయం జరుగుతుంది. అంతే. దారా పవన్ నిన్న 2 గంటలకే షిఫ్ట్ అయిపోవాలి, కానీ తన షిఫ్ట్కి రావాల్సినటువంటి వ్యక్తి రాకపోవడం వల్ల ఎక్స్ట్రాగా డ్యూటీ చేస్తున్నటువంటి టైంలోనే ట్రోలియం అనే ఒక
పెట్రోలియం అనే ఒక మిక్స్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ మంటలు వచ్చాయి. ఆ మంటల్లో దారా పవన్ కాలి అక్కడికక్కడే చనిపోయాడు. కానీ యాజమాన్యం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు. మాకు న్యాయం జరగాలి, పవన్ మొదటి నుంచి ఈ కంపెనీలో సేఫ్టీ ప్రికాషన్స్ లేవు అని చెప్తున్నాడు. కానీ పిల్లల కోసం కష్టపడి పనిచేస్తున్నాడు. ఇప్పుడు కనీసం యాజమాన్యం స్పందించడం లేదు. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తాము అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని పెట్టుకొని కనీసం దారా పవన్ భార్య పవన్ని చూసినప్పుడు ఒక ముద్దగా చూశాను, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందని మేము ఊహించలేదు అని చెప్పేసి ఆ కుటుంబం మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం నెలకొంది. కెమెరామెన్ నరసింహతో సుజాత ఉచారు.